सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। हरेण तु विचित्रेण भास्वत्कनकमेखला अपराजिता भद्ररता करोतु विजयं मम। विजयदशमी रोजुन శ్రీచక్రాంకిత స్థితి అయినటువంటి ఆ అపరాజితా దేవిని ఈ విధంగా ఈ శ్లోకంతో ప్రార్థిస్తూ విజయదశమి పర్వదినాన్ని మొదలుపెట్టుకోమని చెప్పేసి శాస్త్రంలో ఉంది. దసరా పండగ, దసరా కాదు దశహర, మనలో ఉన్నటువంటి మదమాత్సర్యాలు, కామ క్రోధ మదమాత్సర్యాలు, అహంకారము, దర్పణం అనేటువంటి 10 దుర్గుణాలను కూడా దూరం చేస్తూ నిర్మలమైన మనస్సును సద్గుణాలను ప్రసరింపజేస్తూ మమ్మల్ని పోషించు తల్లి అని చెప్పేసి ప్రార్థించడమే దసరా పండుగ యొక్క విశేషము. ఆ దశహరనే వాడుకలో దసరాగా మారింది. ఈ దసరా పండుగ రోజున శమీ పూజ ఎందుకు చేయాలి? ఇంకే చెట్టుకైనా చేసుకోవచ్చు కదా, మన ఇంట్లోనే చెట్లకు చేసుకోవచ్చు కదా. కానీ పూర్వకాలంలో అవసరానురీత్యా బ్రహ్మదేవుడు అగ్నిని సృష్టిస్తాడు. సృష్టించినప్పుడు అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటాడు. ప్రజ్వరిల్లినప్పుడు ఆ అగ్నిని శాంతింపజేయడం కోసము బ్రహ్మదేవుడు పక్కన ఉన్నటువంటి ఒక చెట్టు కొమ్మను తీసి ఆయన శాంతింపజేస్తాడు మంత్ర శక్తి చేత. ఆ ప్రార్థింపజేసినందుకు ఆయన కొంచెం శాంతిస్తాడు, అగ్నిదేవుడు కొంచెం శాంతిస్తాడు. అగ్నిదేవుణ్ణి సైతం శాంతింప చేయగలిగింది కాబట్టి దానికి శమీ వృక్షము అనేటువంటి పేరు వచ్చింది. ఆ శమీ వృక్షాన్ని సీమోల్లంఘనము అంటారు. దసరా పండుగ నాడు ఊరు దాటి పొలిమేర దాటి బయటికి వెళ్ళాలి. సీమోల్లంఘనం చేసి ఆ శమీ వృక్షానికి పూజ చేసుకొని శమీ శమీ యతే పాపం శమే శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అనేటువంటి శ్లోకాన్ని చదువుతూ శమీ చెట్టుకు ప్రదక్షిణం చేసుకోవాలి. అలాగే మన తెలంగాణ ప్రాంతంలో ఒక పద్ధతి ఉంది. శమీ చెట్టును చూసిన తర్వాత శమీ పూజ చేసుకున్న తర్వాత పాలపిట్ట దర్శనం చేసుకోవాలి. పాలపిట్ట దర్శనం కూడా ఎందుకు చేసుకోవాలండి? అది ఇప్పటిది కాదు, త్రేతాయుగం నుంచి కూడా వస్తుంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురునిపైకి యుద్ధానికి బయలుదేరినప్పుడు సర్వసాధారణంగా మనం ఏదైనా శుభకార్యానికి కానీ మంచి పని కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు శకునం చూసుకుంటాం, మంచి శకునం చూసుకొని బయలుదేరుతాం. అట్లాగే శ్రీరాముడు యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఆయనకి ఎదురుగా పాలపిట్ట వచ్చిందిరా. ఆ పాలపిట్టను దర్శించుకొని రాముడు యుద్ధానికి వెళ్ళాడు, విజయం సాధించాడు. అలాగే ద్వాపర యుగంలో ఈ పాండవులు కూడా వనవాసానికి వెళుతూ 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఆ వనవాసానికి వెళుతూ వాళ్ళ అస్త్రశస్త్రాలన్నీ కూడా ఈ శమీ వృక్షం పైన మూట కట్టి వాటి మీద పెట్టారు. తద్వారా జరిగింది ఏమిటి అంటే ఆ వృక్షం మీద ఉన్నటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా ఎవరు చూసినా కూడా వేరే విషపూరితమైన జంతువుల్లా కనపడే తప్ప అవి అస్త్రశస్త్రాల్లా కనిపించలేదు. వాళ్ళు అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ శమీ వృక్షం మీద పెట్టినటువంటి వాళ్ళ అస్త్రాలను తీసుకొని యుద్ధం ప్రారంభించడం మొదలుపెట్టింది. ఆ యుద్ధం ప్రారంభించడానికి మొదలుగా కూడా అప్పుడు కూడా పాలపిట్ట ఎదురుగా వచ్చింది. ఆ పాలపిట్టను దర్శించుకొని వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధంలో విజయం సాధించారు. విజయం సాధించడానికి సుముహూర్తంగా నిర్ణయించిందే విజయదశమి. కాబట్టి ఈ విజయదశమి పర్వదినాన్ని అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకొని పవిత్రంగా ఉంటూ ఆ యొక్క అమ్మవారిని సేవిస్తూ అమ్మవారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ప్రజలందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఓం శ్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.